నమస్తే, నేను మీ సతీష్. కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం ఇది నిన్నటి నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. మరి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు కూడా ఆ దిశగానే ఉన్నాయి అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి నిజంగానే ఐఎన్డీఏ కూటమి అలాగే కూటమిలో చేరేటువంటి ప్రయత్నాల్లో వైసీపీ అధినాయకత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి కూడా మరి తన పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు నెట్టుకురావడం కష్టమనేటువంటి భావనతోటి మరి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారా? ఏమిటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతా ఉన్నారా, లేకపోతే వైసీపీ ఐఎన్డీఏ కూటమిలో చేరబోతా ఉందా? దీనిపైన జరుగుతున్నటువంటి చర్చల మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. ఇతర రాజకీయ పార్టీలు ఒక సుదీర్ఘ కాలం ప్రయాణాలు చేసినవి, అందులో బహునాయకత్వం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పార్టీకి కేవలం ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వలేదన్న ఒక కక్షతో కాంగ్రెస్ మీద, మళ్ళీ ఆ కాంగ్రెస్ పేరు కూడా ఈయన పార్టీకి కూడా పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్. చూస్తేనేమో అది పైకి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకుంటారు. మళ్ళీ యువజన శ్రామిక రైతు అని పెట్టి ఆయన త్రిబుల్ ఆర్ గారు కూడా ఎప్పుడు వ్యంగ్యంగా చెప్తూ ఉండేవాడు. వైఎస్ఆర్ పార్టీ అంటే అసలు పేరు ఇదే. నిజానికి ఆయన చెప్పింది కరెక్ట్. చాలామంది వైఎస్ఆర్ వాళ్ళు ఎట్టా ఉపయోగించుకున్నాడంటే ఆయన వైఎస్ఆర్ పేరులో ఉన్న సెంటిమెంట్ని మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న సెంటిమెంట్ని ఉపయోగించుకున్నాడు. అందువల్లే ఆయనకి వాళ్ళు ఉన్న మొత్తం ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ అభిమానులది, కాంగ్రెస్ పార్టీది. మొన్న ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఓటు బ్యాంకులో 10% మొన్న తెలుగుదేశానికి వెళ్ళబట్టి గెలిచిందని. నీకు ఓటు బ్యాంక్ ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది, నీ పార్టీ చరిత్ర ఎంత, దాని గతం ఇదెంత అనుభవం? కేవలం ఆ రెండిట్లో ఓటర్స్ని నువ్వు ఆకర్షించావు. సరే, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దీన్నే కాంగ్రెస్ పార్టీగా భావించి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఆయన లాంటి పరిపాలన ఇస్తాడు, తర్వాత కాంగ్రెస్ డిఎన్ఏ ఇందులో ఉందనుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ డిఎన్ఏ ఈ పార్టీలో లేదనేది షర్మిల గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం ఏంటి? అసలు కాంగ్రెస్కి నిజమైన వారసులు మేమని వాళ్ళు చెబుతున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్లోనే చనిపోయాడు. పార్టీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన పార్టీ ఇది వైఎస్ఆర్ పార్టీ. అందువల్ల 2 డిఎన్ఏలు లేవు ఇందులో. ఇట్లా ఒకసారి ఓడిపోయిన తర్వాత పార్టీని నడపడం చాలా కష్టం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఓహో ఆహో అంటారండి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎన్ని కారణాలు చెబుతున్నారు. అన్ని కారణాలు ఆయన ఒక వ్యక్తిగత వైఖరి బాగాలేదు, ఆయన ప్రజల పట్ల అనుసరించే ధోరణి బాగాలేదు, నాయకుల పట్ల అనుసరించే ధోరణి బాగాలేదు. ఆ పేరు నాని గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ముఖ్యమంత్రి కార్యాలయ నిర్వహణే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేస్కి ఫ్రెండ్లీగా లేదు. అదే అభిప్రాయాన్ని కడియం ఎమ్మెల్యే రాజా కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? మమ్మల్ని ఎమ్మెల్యేస్గా చూడలేదు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లదే పెత్తనము, సజ్జల రామకృష్ణారెడ్డిదేను. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజా జీవితం గురించి తెలీదు, మమ్మల్ని అవమానం చేశారు, అర్ధరాత్రి అపరాత్రి దాకా కూడా మేము వెయిట్ చేశామని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, అసలు వాళ్ళ కుటుంబంలో ఉన్న వీటి తగాదాల మూలన పార్టీ వాళ్ళ భ్రష్టు పట్టిపోయి ఓడిపోయింది. దాని మూలన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు నష్టపడ్డారు. ప్రజలకు నష్టం జరగలేదని. కానీ ప్రజలకు నష్టం జరగలేదండి, ప్రజలకే ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు సంపాదించుకున్నా అది ప్రజల సొమ్మే, కానీ ఎవరి ఎస్టేట్లు అమ్మిని దీంట్లోకి రాలేదు కదండి. ఇవాళ లిక్కర్ దీని మీద కూడా సిఐడికి వేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైన కుంభకోణం ఉందనేది ఇవాళ కాదు, పురంధరేశ్వర గారు ఎన్నికల ముందు కూడా చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు, ప్రైమ్ మినిస్టర్ దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈవెన్ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన టైంలో ఎలక్షన్ ముందు ఇది జాతీయ స్థాయి కుంభకోణం, లిక్కర్ ఇక్కడ చాలా నాసిరకం మద్యం అమ్ముతూ చాలా ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారు. ఎక్కువ రేట్లు అంటే గుర్తొచ్చింది, మన అంతకుముందు పెట్రోల్ మీద బాధుడే బాధుడు అని పాట పాడాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా కొంత బాధుడు చేసి ఎలక్ట్రిసిటీ బాధుడు ఎక్కువైపోయింది, పెట్రోల్ మీద బాధుడైంది. దేశంలోనే ఎలక్ట్రిసిటీ అండ్ పెట్రోల్ ఛార్జెస్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. అట్లా
మనం చెప్పటం వేరు, చేయటం వేరండి. వాళ్ళు ఎవరు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించలేకపోయారు. కాసు మహేష్ రెడ్డి గారు ఏం చెప్పాడండి, మా వాళ్ళకి నోరు కుదరక ఇష్టానుసారం అసభ్య పదజాలంతో వాడటం మూలాన్ని కూడా మేము ఓడిపోయామని అందరూ చెప్పింది ఏంటి, తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, ఇసుక పాలసీ కరెక్ట్గా లేదని చెప్పారు, లిక్కర్ పాలసీ కరెక్ట్గా లేదని చెప్పారు, తర్వాత గనుల విషయంలోనూ, తర్వాత ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా బాగాలేదని కూడా నాయకులు వేరే సాట్ల ప్రకటనలు ఇచ్చారు. అసలు ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ కూడా లేదు, ఏది వచ్చి చెప్పడానికి వీలు లేకపోయింది, మేము ఒక నిస్సహాయులుగా మిగిలిపోయామని చెప్పారు ఎమ్మెల్యేలు. మంత్రులది అదే పరిస్థితి అయింది. ఇదన్నిటికీ కరెక్ట్ అన్నట్టుగా ఆయనకి 11 సీట్లకే పరిమితం అవటం కాకుండా ఒక్క రామచంద్రారెడ్డి గారు తప్ప ఎవరు గెలిచారండి మాజీ మంత్రులు? ఎవ్వరు గెలవాల. అంత ఘోరమైన ఓటం అనేది అసలు దేశ చరిత్రలో అంత అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేటప్పటికి ఈ విధంగా పడిపోవటం అనేది కూడా ఇది ఒక కొత్త రికార్డు. ఆయన లండన్ వెళ్తా చెప్పెళ్ళాడు దేశం నివ్వెరపోయే ఫలితాలు వస్తుందని. నిజమే, ఆయన చెప్పినట్టే నివ్వెరపోయే ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ పార్టీని నడపటం అని మీరు అడిగారు కదా, ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఆయన ఇంత 40 రోజుల్లో కూడా ఓర్చుకోలేక ఢిల్లీ వెళ్ళటం వలన ఆయనకి జరిగిన నష్టం ఇంత. పార్టీ క్యాడర్లో కూడా ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఈయన పార్టీ నడిపే పరిస్థితి కనపడతలేదు, ఏదో ఒక ఇరిటేషన్ పనులు చేసుకుని ఆ పార్టీని ఉండగాలి కూడా తీసుకెళ్ళి మెర్జీ చేయడానికి సిద్ధపడుతున్నాడు అనేది. ఏది ఇండి కూటమిలో కానీ లేతేనేమో కాంగ్రెస్ పార్టీలో కానీ. కాంగ్రెస్ పార్టీలో అంటే రాహుల్ గాంధీ గారు కూడా అంత ఈజీగా చేర్చుకునే పరిస్థితి కనపడదండి. ఎందుకంటే ఈయన వ్యక్తిత్వాన్ని వాళ్ళు చూశారు. రాజశేఖర్ రెడ్డి గారి హత్య కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఇది కూడా మాట్లాడాడండి. ఆయన ఏ టైంలో ఏం మాట్లాడతాడో కూడా అర్థం లేదు. అట్లా రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అంటే ఈయన్ని నమ్మి మనం విశ్వాసంలోకి తీసుకోలేము. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో బయట నుంచి వచ్చినా కూడా ఎంత తొందరగా వాళ్ళు కలిసిపోయి పనిచేసి ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ చూపించారండి. అది ఆ రిసెప్టివ్నెస్ ఇందులో లేదు. ప్రతి వాళ్ళలోనూ నెగిటివ్గానే చూస్తాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిన తర్వాత మేము ఒక సంవత్సరం పాటు ఏం మాట్లాడము, కేవలం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము అధికార పార్టీకి సహకరిస్తామే తప్ప విమర్శలు చేయమని చెబుతారు. కిందసారి తెలుగుదేశం కూడా చెప్పింది, మేము ఓడిపోయాము కాబట్టి మేమేం వెంటనే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయము, వాళ్ళు చేసే పనులకి మేము కావాల్సిన సహకారం అందిస్తాము నిర్మాణాత్మకంగా. తప్పు చేసినప్పుడు అది కూడా సంవత్సరం పాటు మేమేం చెప్పం, అదే పాటించారు వాళ్ళు. అప్పుడు ప్రజలందరూ కూడా గమనించారు. ఉందాగా ఉండటం అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యమండి. పదవి వస్తుంది పోద్ది, ప్రజలు ఇచ్చింది కానీ ఆయనేం కలబడి లాక్కున్నది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, నేను ప్రజలకి మనల్ని ఎందుకు కోల్పోయాననేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన కాకుండా పరనిందకి దిగాడు ఈయన. కేవలం ఈయన ఏదో చేతిలోంచి లాక్కున్నట్టు, కానీ అది కరెక్ట్ పాలసీ కాదండి. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన ఇంకొకటి, సతీష్ గారు, ఇప్పుడు బీజేపీ కూడా రేపు పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని అంశాలని చర్చించడానికి డీజీపీ గారిని పిలిపిస్తారండి. పిలిపించి ఈయన నుంచి కూడా ఒక రిటర్న్ తీసుకుని రిప్రజెంటేషను ఆయన ముందే కూర్చుని ఏం జరిగిందనే చర్చించి జాతి ముందు కూడా ఇవాళ పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్ళి విమర్శ చేశాడు కదా, అది అవునా కాదా అనేది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉంది. ఇట్లా కనుక ముఖ్యమంత్రులు బాధ్యతారహితంగా వచ్చి కనుక అక్కడ ప్రకటనలు చేస్తే ఇంకా రాజకీయాల్లో పవిత్రత ఏముంది, ప్రజాస్వామ్యం ఏముందండి. అంటే ఓడిపోతేనేమో ఒక రకం తను నియంతృత్వంగా పరిపాలించిన అన్నాలో అసలు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోయినా, న్యాయస్థానాలను పట్టించుకోకపోయినా, పోలీసు వ్యవస్థని వాళ్ళ జేబు సంస్థగా మార్చుకున్న ఎంతమంది డీజీపీలు మారారండి ఆ టైంలో ఎలక్షన్. అది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించి తీసేసింది కదా. అట్లాంటప్పుడు ఈయన నిన్న మాట్లాడిన మాటలు ప్రజలకు కూడా ఒక రకమైన ఇదిగా ఉందండి. అంటే నవ్వులాటగా అనిపించినాయి. ఇంత బాధ్యత తక్కువగాను. ఇది వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాగే మాట్లాడాడండి. ఎమోషన్గా యాజ్ ఇఫ్ అదేదో జరిగినట్టుగా చెప్పటం. అప్పుడు నమ్మారు కానీ నిన్న జరిగిన సంఘటన నమ్మలేదండి ఎవరన్నా. తర్వాత పక్కనున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారి సంఘటన గురించి ఒక్క మాట ఎత్తలేదండి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు తెలుగుదేశం ఈయన నిర్ణయాలన్నింటినీ పక్కకు పెట్టేసింది కదండి. వాటి గురించి ఎందుకు చెప్పడు? నేను పెట్టిన మద్యం నిషేధాన్ని ఎందుకు వీళ్ళు అమలు చేయట్లేదని అడగాలి కదా. నేను ప్రకటించా కదా, వీళ్ళు అమలు చేయలేదని ఎందుకు అడగడు? తర్వాత ఈ బ్రాండెడ్ లిక్కర్ మూలనే ఉన్న ప్రమాదం ఉందని చెప్పాలి కదా. 3 రాజధానులు ఎందుకు మాట్లాడు? ఇట్లా
ఇవన్నీ కూడా తను నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసిన వాటిని కూడా నేను అక్కడ చెప్పుండాల్సింది. దేశ రాజధానిలో ఈ తెలుగుదేశం చేస్తున్న తప్పుల్లో అవి కూడా ఉందని, అది సైలెంట్ అయిపోయాడు. అది జనం అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇతను తప్పు చేశాడు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మరి ఏదైతే కనుక అంతర్మదనంలో పడ్డాడు, ఇప్పుడు ఈ క్రమంలోనే మరి ఈ మ్యాండేట్ తోటి అంటే 164 స్థానాలతోటి కూటమి అధికారంలోకి రాగా కేవలం 11 స్థానాలకి పతనం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ఉనికి చాటుకోవాలన్నా, అలాగే తన రాజకీయంగా మనుగడ కొనసాగాలన్నా కూడా మరి జాతీయ పార్టీల అండ ఉంటే తప్పితే తను రాజకీయంగా మనుగడ సాధించలేను అనేటువంటి ఒక భావనకు వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి జగన్మోహన్ రెడ్డిని ఐఎన్డీఏ కూటమిలోకి కానీ లేదా కాంగ్రెస్ పార్టీలోకి కానీ చేర్చుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు.